వస్తాడు, నానా ఏటని తీసుకొచ్చా నానా అంటాడు. ఒరే ఇప్పుడు దాకా ఎవరిని దీవించా నేను? ఎవరిని దీవించా? యాకోబుని దీవించా. నాన్న ఒక్క ఆశీర్వాదం కూడా లేదా అంటాడు. ఎవరు? ఏశావు. ప్రతి ఒక్కరిని మరి ప్రతి అంశంలో కూడా యాకోబును దీవించాడు ఇస్సాకు. అందువలన అన్నింటిలో దీవెన పొందాడు యాకోబు. అయితే జాగ్రత్తగా ఆలకించండమ్మా. ఇక్కడ దేవునికి వాక్యంలో ఇక్కడ అన్నింటా యాకోబు దీవించబడ్డాడు, కానీ తన జీవితంలో సమాధానము లేదు, ఆశీర్వాదము లేదు, ఎలాంటి దీవెన లేదు. దీవెన లేదు కాబట్టి అన్నింటిలో దీవించబడ్డాడు. తన జీవితంలో భయమే ఉంది కానీ ధైర్యం లేదు. ఏముందమ్మా చెప్పండి? భయమే ఉంది కానీ ధైర్యం లేదు. అక్కడ పారిపోయాడు. ఏశావు చంపుతాడని పారిపోయాడు. ఎక్కడికి పారిపోయాడు? లాభాని దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ ఇతను చేసుకున్నాడు. లేయాను రాహేలు చేసుకున్నాడు. మళ్ళా ఇద్దరు దాసీలు, మొత్తం నలుగురు, మొత్తం అందరూ పుట్టినోళ్ళు మొత్తం 12 మంది. ఎంతమందికి సంతానం? 12 మంది. ఎక్కడ అడుగు పెడితే అక్కడ దీవెనే. ఎక్కడ అడుగు పెడితే గొర్రెలు కాడికి వెళ్తే గొర్రెలు 1000 మంది అవుతుంది. 10 గొర్రెలు తీసుకుంటే 10 గొర్రెలు 100 వేలు అయిపోతున్నాయి. గాడిదలు 100 వేలు అయిపోతున్నాయి. మేకలు 100 వేలు అయిపోతున్నాయి. అడుగు పెట్టిన చోట్ల ఆశీర్వాదమే, కానీ సమాధానం లేదు. సామర్థ్యం ఉంది కానీ సమాధానం లేదు. ఆశీర్వాదం ఉంది, నెమ్మది లేదు. యాకోబు జీవితంలో వెళ్ళిపోతా ఉన్నాడు. లాభాన్ని మామను మోసగించి వెళ్ళిపోతా ఉన్నాడు. వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఎక్కడికి వచ్చాడు తెలుసా? ఎబ్బోకు రేవు దగ్గరికి వచ్చాడు. చెప్పండి, ఎక్కడికి వచ్చాడమ్మా? ఎబ్బోకు రేవు దగ్గరికి వచ్చాడు. ఎబ్బోకు రేవు దగ్గరికి వచ్చిన తర్వాత చెప్పారు, నీ అన్న వస్తున్నాడు, 400 మందితో వస్తున్నాడు. నువ్వు మోసగించావు కదా చిడియకూర దగ్గర, నువ్వు మోసగించావు కదా వేట మాంసం దగ్గర మోసగించావు కదా, ఆశీర్వాదం అంతా తీసుకున్నావు కదా. ఇప్పుడు నీ అన్న 400 మందిని వెంట పెట్టుకుని నిన్ను చంపటాగుస్తున్నాడు. ఎంతమందిని? 400 మంది వస్తే అసలు మిగులుతాడమ్మా? ఎముకలు మిగులుతాయి అంటారా? ఎంతమంది ఉన్నారు చెప్పండి? యాకోబు దగ్గర ఎంతమంది ఉన్నారు? కొడుకులు ఒక కూతురు 11 మంది అన్నదమ్ములు ఉన్నారు. మొత్తం 12 మంది. 4 దాసీలు, ఓ 10 మందో 20 మందో పనులు ఉంటారు. ఇటు చూసారు 100 మంది తక్కువే. ఇల్లు వాళ్ళు ఎంతమంది? 400 మంది. 400 మంది వచ్చి ఇప్పుడు ఏం చేయాలా? ఎట్లా వస్తుందో తెలిసే వాళ్ళు బొడ్డలు పట్టుకుని, ఆయుధాలు పట్టుకుని, కత్తులు కరడాలతో వస్తున్నారు. వాళ్ళు మిగులుతారా? వీళ్ళు మిగలలేరు. మరి ఏం చేయాలి? ఏం చేయాలమ్మా? వినాలి, జాగ్రత్తగా చూడండి మా వినండి. దేవుడిచ్చాడు ఆశీర్వాదం, ఇప్పుడు కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు యాకోబు ఆశీర్వాదం ఇచ్చాడు. ఏమన్నా తెలుసా? గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, మేక కూతురు ఉన్నాయి, ఒంటులు ఉన్నాయి, గాడిదలు ఉన్నాయి. ఆ రోజుల సంపద ఇది. ఈ రోజు పెద్ద పెద్ద బిల్డింగ్స్, కార్లు ఉంటే పెద్ద అడావుడి. ఆ రోజుల్లో ఏంటి? ఇవే సంపద, మనుషులకు ఆశీర్వాదం ఇవే. మరి ఏం చేయాలి? ఆశీర్వాదం దేవుడిస్తే దాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఎవరు కాపాడాలి ఆశీర్వాదాన్ని? చెప్పండి ఏమా? చూడండి, మీరు చూడండి, తాకు ఇటు చూడండి. ఒక సిప్పేస్తూ, గుడకేస్తూ ఇటు చూడండి. గుడకేస్తూ పక్క చూడొద్దు, అటు ఇటు చూడొద్దు. జాగ్రత్తగా వినండి వాక్యం. ఇప్పుడు చెప్పాలి, మీరే నాకు సమాధానం చెప్పాలి. ఇప్పుడు 400 మంది వస్తా ఉంటే మరి ఎవరు అతన్ని కాపాడాలి? యాకోబుని బిడ్డలేమి ఎంతమంది ఎట్లుంటారో తెలుసా? ఇదిగో ఇట్లుంటారు. మన వెంకటేష్, బాలసుబ్రహ్మణ్యం, వీరేంద్ర ఉన్నారు చూడు, చిన్నపిల్లలు అట్లా ఉంటారు వాళ్ళు. రూబేన్ పెద్దోడు, వాడు కాస్త పెళ్లికి కూర్చున్నలాగా ఉంటాడేమో కానీ మిగిలిన అందరూ చిన్న చిన్న బిడ్డలు. మరి వారు ఎట్లా కాపాడబడతారు? అసలే కోపద్రోకి వేసావంటే కోపం, చంపేస్తాడు. ఇప్పుడు ఏం చేయాలమ్మా? ఏం చేస్తాడు తెలుసా మీకు? తెలివి ఉపయోగించాడు. మందని 2 భాగాలు చేశాడు. ఏం చేశాడు? మందని 2 భాగాలు చేశాడు. ఒక భాగం మీదకి వచ్చి పడినా ఇంకో భాగం కాపాడబడద్దని, తప్పించకూడదని 2 భాగాలు పంపించాడు. అయినా డౌటే, మనసులో డౌటే, మనసులో ఇంకా సందేహమే. అయ్యో నా తెలుగు మండ,
నా తెలివి కనుక ఉల్టా అయిందనుకో మొత్తం అందరూ పోతారు. కాబట్టి దిక్కు లేదు, అయ్యా నీవే నాకు దిక్కు అని చెప్పేసి ఆ రాత్రంతా దేవుడు పాతలు పట్టుకుని ప్రార్థన చేశాడు. ఎబ్బోకు రేవు దగ్గర భార్యను పంపించేశాడు, బిడ్డలను పంపించేశాడు, ఆస్తిని పంపించేశాడు, పనులందరిని పంపించి ఏడు దాటించేసాడు అందరినీ. కానీ ఏటి దగ్గర, ఆ ఏటి పేరేంటమ్మా? ఆ ఏటి పేరు చెప్పాలి నాకు, మీరు ఇప్పుడే చెప్పానుగా, ఎబ్బోకు రేవు. చెప్పండి, ఎబ్బోకు రేవు. ఎబ్బోకు రేవు దగ్గర మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా పిల్లలు చూస్తే చిన్న బిడ్డలు, ఆస్తి ఉందయ్యా, కానీ నువ్వు ఇచ్చావు, ఇది పోగొట్టుకోవడానికి ఇష్టపడట్లేదయ్యా. నేను ఏమన్నాడమ్మా చెప్పండి? పోగొట్టుకోవడానికి ఇష్టపడట్లేదు. మా అన్నయ్య చూస్తే మా అన్నయ్యను మోసగించాను. మా అన్నయ్య ఉట్టి మొరటోడయ్యా, వాడికి ఏం తెలియదు, ఉట్టి మొరటోడు. ఏసీ వెళ్ళాడంట, మొరటోడు, అంతా ముద్దు పనులు చేస్తా ఉంటాడు. ఏసావు చంపినా చంపొచ్చయ్యా, మమ్మల్ని చంపినా చంపొచ్చు. ఆధారం ఏదయ్యా? ఆధారం నీవే. లాభాన్ని దగ్గర నుంచి మమ్మల్ని పిలిచేవుగా. ఏమన్నాడమ్మా? చూడండి, అందరూ చూడండి. లాభాన్ని మామ దగ్గర నుంచి నువ్వు వెళ్ళు, నీ దేశానికి వెళ్ళు అని చెప్పావుగా, కాబట్టి నీ మాట వినే వచ్చానయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. ఎంతవరకు ప్రార్థన చేసే తెలుసా? రాత్రంతా ప్రార్థన చేసినాడు. రాత్రంతా ప్రార్థన చేయగా ఒక వ్యక్తి అతనితో పెరుగులాడుతూ ఉన్నాడంట. ఏమన్నాడు తెలుసా? యాకోబు, నన్ను వదులు అంటే నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ వదులుతా అంటాడు. ఏమంటాడమ్మా? నీవు నన్ను దీవిస్తే కానీ నిన్ను వదలను అంటాడు. నీ పేరేంటి అని అంటే యాకోబు. నీ జీవితం యాకోబు కాబట్టి, యాకోబు అంటే మోసగాడు కాబట్టి అచ్చం అట్టే ఉంది, డిటో అట్లే ఉంది. నీ జీవితం ఎట్లా ఉంది? అందరిని మోసం చేసేవుగా. ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలు అన్నాడు. ఎవరన్నా మాదికన్నా 37వ రాయబడిందంతా. నీ పేరేంటి? ఇశ్రాయేలు. అప్పుడు వినబడదు ఇశ్రాయేలు. ఇశ్రాయేలు అంటే అర్థం ఏంటంటే దేవునితో పోరాడువాడు అని అర్థం. ఇశ్రాయేలు అర్థం ఏంటమ్మా? దేవునితో పోరాడువాడు. నీవు నాతో పోరాడవు కాబట్టి ఇక నుంచి నీవు దీవెనకరంగా ఉంటావు. ఏ నరమాత్రుడు నిన్ను ఇబ్బంది పెట్టలేడు, ఏ ఒక్కరు నిన్ను శపించలేరు అని దీవించి వెళ్ళిపోయాడు. అప్పుడమ్మా జరిగిన సిచ్యువేషన్ ఇంకా భయంతో వెళుతూ ఉన్నాడు. తన భార్యలతో ఎవరితో కలుసుకున్నాడు తెలుసా? తన మనతో కలుసుకున్నాడు. అప్పటికి ఎవరు వచ్చారు తెలుసా? ఎదురుగుండా అన్న వచ్చేసాడు. అన్న పేరేంటి? మళ్ళీ సబ్ చేసుకోండి. అన్న పేరేంటమ్మా? ఏశావు. ఏశావు వేరు. ఏసేపు తెలుసా మీకు? యాకోబు కొడుకు ఏసేపు ఉన్నాడు. యోసేపు. ఆ ఏసేపు వేరు. ఇక్కడ ఉన్నటువంటి యాకోబు అన్నయ్య ఏశావు వేరు. గుర్తుపెట్టుకోండి, ఏశావు యోసేపు ఈ రెండిట్లో తేడా ఉంది. ఈ ఏశావు దగ్గరకు వచ్చాడు. ఎట్లా వచ్చాడు తెలుసా? చూస్తే గొడ్డలు ఉన్నాయి, కత్తులు ఉన్నాయి, కరాట్లు ఉన్నాయి, పెద్ద 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 ఆయుధాలు ఉన్నాయి. వచ్చేసి ప్రార్థన చేశాడు కదా. ప్రార్థన చేస్తే దేవుడు ఎట్లాగా మార్చాడు ఏశావు తెలుసా? వచ్చి కత్తులన్నీ కూడా దూరంగా పడేసి తమ్ముడా అని చెప్పేసి మెడ మీద ముద్దు పెట్టి నడుస్తున్నాడంట. అమ్మా విన్నారా? మీరు విన్నారా? ఏం చేశాడమ్మా ఏశావు? ఏం చేశాడు చెప్పండి? ఏశావు ఏం చేశాడు చెప్పండి? యాకోబు దగ్గరికి వచ్చి ఏం చేశాడు? నరికేశాడా? నన్ను మోసగించావు అని చెప్పేసి నరికేశాడా? అందరూ చంపేశాడా? చెప్పండి. ఏం చేశాడు? తమ్ముడా అని చెప్పేసి మెడ మీద కౌగులించుకుని, మెడ మీద ముద్దు పెట్టుకుని ఓదార్చాడు. అన్నయ్య ఇదిగో గాడిదలు తీసుకో, మేకలు తీసుకో, గుర్రలు తీసుకో, ఇవన్నీ నీకే అంటే, ఒరే నాయన దేవుడు నన్ను కూడా దీవించాడయ్యా అన్నాడు. నాకు కూడా చాలా ఆస్తి నాకు కూడా ఉంది, ఇబ్బంది లేదు, నీవే తీసుకో అన్నాడు. యాకోబుతో ఏమన్నాడు? నీవే తీసుకో. అప్పుడు చెప్తున్నాడు, దేవుడు నన్ను లాభాన దగ్గర హారానులో, ఎక్కడమ్మా? హారానులో నన్ను దేవుడు దీవించాడన్నా. ఇదే నా సంపద దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదం అని అన్నయ్యకి చెప్పించాడు. సంతోషంతో చెరువుదారిన వెళ్ళిపోయారు. చూసారా? ఆశీర్వాదం కాపాడబడితే లేదా? కేవలం దేని బట్టి చెప్పండి? ఇదంతా విన్నారుగా మీరు? విన్నారా లేదా?
వినోళ్ళు హల్లు చెప్పండి. అబ్బో బ్రహ్మాండంగా వెళ్ళలేదు అందరూ.